హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఇవాళ అంట్లు తోమే మూడు లేదు, 200 ఇస్తాను, కొంచెం తోమేవా ప్లీజ్. నేనే 500 ఇస్తాను, నువ్వే తోమే. నేను 1000 ఇస్తాను, నువ్వే తోము. నేను 2000 ఇస్తాను, నువ్వే వెళ్ళు తోము. ఇవ్వు 2000, ఇదిగో తీసుకోపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. వదినా వదినా, అంట్లు తోమితే 200 ఇస్తాను అన్నావు కదా, అంట్లన్నీ తోమేశాను, ఇవ్వు 200. 200 ఏం కర్మ, ఇదిగో 500, వెళ్ళి పండగ చేసుకో. నువ్వు సూపర్ వదిన, రోజు అంట్లు తోమేస్తాను, 500 ఇచ్చే. రోజు అంటే ఇలా కుదురుతుందా? అన్ని రోజులు అలా కుదరవు నాన్న. చూద్దాంలే, వెళ్ళు. నువ్వు సినిమాకి వెళ్ళాలి అన్నావు కదా, వెళ్ళు వెళ్ళు. ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా సినిమాకు తీసుకుని వెళ్ళండి. యూట్యూబ్లో కొట్టవే, నీకు ఏ సినిమా చూడాలి అని ఉంటే ఆ సినిమా వస్తుంది. నాకు చార్మినార్ చూడాలి అని ఉంది, తీసుకొని వెళ్ళండి. యూట్యూబ్లో చూడవే, నాకు ఇంకో మొగుడు కావాలి, యూట్యూబ్లో కొట్టవే. చిచి చిచిచి, ఏం మాటలే అవి. పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పారు, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఎవరు చెప్పారు? జ్యోతిష్యుడు చెప్పాడు. అబ్బా, అదే జ్యోతిష్యుడు నాకు చెప్పాడు. ఏమని? పెళ్లి చేసుకోకరా, నీ జీవితం సంకనాకిపోతుంది అని. నేను పెళ్లి చేసుకోవడం మానేశానా? లేదు కదా. ఏమండి, మీకో విషయం తెలుసా? ఏంటంట? మన వీధి చివరిలో ఉన్న సుబ్బుగాడు లేడు, వాళ్ళ ఆవిడ మీద యాసిడ్ పోసాడంట. వెంటనే వాళ్ళ ఆవిడ పెట్రోల్ పోసేసిందంట. మొన్నే కదే ప్రేమగా ఉంటున్నారు, ప్రేమగా ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోమన్నావు. ఇప్పుడు యాసిడ్ పెట్రోలు ఎలా పోయాలో నేర్చుకోవాలా, లేక ప్రేమను నేర్చుకోవాలా? అయినా వీధిలో ఉన్న విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? పక్కింటి ఆంటీ చెప్పింది. ఏం, పక్కింటి ఆంటీకి ఇంకేమీ పని లేదా? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్, అడగమంటారా? అడుగు. ఇంకెందుకమ్మా ఆలస్యం? బిస్కెట్టు గాలికి పెడితే మెత్తబడుతుంది, కేకు గాలిలో పెడితే గట్టిపడుతుంది, ఎందుకు? దాని అర్థం, గాలికి తిరిగిన గాలి మాటలు విన్నా ఇల్లు కూలుతుంది, కాపురాలు చల్లా చెదరా అవుతాయి అని అర్థం. నోరు మూసుకొని ఈరోజు నుండి ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకో, లేదు అంటే దుప్పటి కప్పుకొని పడుకో. అంతేగాని గాలి మాటలు విన్నావు అనుకో, నువ్వు గాల్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. ఏ, ఖాళీగా ఉంటే గుడికి వెళ్ళకూడదా? వెళ్ళు, తప్పులేదు. చేసిన పాపాలు పోవాలి అని, ఆ పాపాలు పోవడానికి డబ్బులు కావాలి అని కోరుకోకుండా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకో. ఆరోగ్యంగా ఉంటే డబ్బులు మన చేతిలో ఉన్నట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.